వెల్కమ్ టు లక్ష్మణ్ బ్లాగ్స్ అన్న ఈరోజు వచ్చేసి ఓలాలో కొట్టిన ట్రిప్లు. కాకపోతే మనోడు రేట్ అనేది చాలా తక్కువ ఇస్తున్నాను చెప్తున్నాను. ఏవి 5-6 ట్రిప్లు కొట్టినా మీకు చెప్తాను ఏందనేది. కాకపోతే ఇంకా బయటకు వచ్చిన, యాక్చువల్లీ ఇక్కడ లేను, నేను ఇంటి దగ్గర లేను, బయటకు వచ్చిన. ఫస్ట్ బుకింగ్ మనకు వచ్చింది మన ఏమంటారన్నా కుకట్పల్లి సైడ్. అక్కడ నుంచి 23 కిలోమీటర్లు అయితే 250 రూపాయలు ఇచ్చిందన్న 22 కిలోమీటర్లు ఎంతో. మళ్ళీ అక్కడ నుంచి మార్నింగ్ కూడా నాకు దొరికింది. మళ్ళీ అక్కడ నుంచి రామచంద్రపురం అది కొడితే కూడా మనోడు సేమ్ 14 రూపాయలు లెక్క వేస్తున్నాయి. చెప్తున్నా కదా మరీ దారుణంగా వేసుకున్నాను. అది కాకుండా ఇంకోటి రామచంద్రపురం నుంచి తీసుకొచ్చిన వాళ్ళని మణికొండ నుంచి ఆ నుంచి దగ్గర దగ్గర 28 కిలోమీటర్లో ఎన్ని అయిందన్న. దాని కూడా 250 రూపాయలు ఎంత ఇచ్చిందన్న. 23 కిలోమీటర్లకి ఎంతో 250 రూపాయలు ఇచ్చింది. ఇలా చెప్తున్నా కదా కొట్టినా కదా 3 ఫస్ట్ బుకింగ్లు కొట్టినా కదా 20 కిలోమీటర్లు అట్లనే ఇచ్చింది. 20 కిలోమీటర్లు ఇచ్చింది. దాని తర్వాత ఇట్లయితే కాదురా ఆయన అని చెప్పి మణికొండ విడిచిపెట్టినా అని మళ్ళీ అక్కడ నుంచి పెద్ద బుకింగ్ తీసుకోలేదు, చిన్న బుకింగ్ తీసుకున్నా. ఎక్కడికి ఉండే కుకట్పల్లికి ఎక్కడ ఉండే అనుకుంటా 9 కిలోమీటర్ 9.5 కిలోమీటర్లు ఉండే. దాన్ని బాగానే ఇచ్చిండు, 200 చేంజ్ అంత ఇచ్చిండు. ఆ నుంచి మళ్ళీ 9 కిలోమీటర్లు ఇచ్చిండు. చెప్తున్నా అది ఒక్కసారి మనం మొదలు పెట్టామంటే అంతే ఇస్తున్నాడు. బాలనగర్ అనుకుంటా, బాలనగర్కి అది కూడా 200 సమ్ చేంజ్ ఇచ్చాడు. అదే అయిపోయిన తర్వాత అనుకున్నా ఏంద్రా ఆయన ఇక రేట్లు మాత్రం మరీ భయంకరంగా ఇస్తున్నాడు. మళ్ళీ ఇంకో బుకింగ్ దొరికిందా కదా, చిన్న బుకింగే జీడిమెట్ల పోయింది. బాలనగర్ నుంచి జీడిమెట్ల కొద్దిగా డిస్టెన్స్ ఉండే. బాలనగర్ నుంచి జీడిమెట్ల అది జర బాగానే ఇచ్చింది. 10 కిలోమీటర్లు ఉంది కదా, ఆ నుంచి 10 కిలోమీటర్లు స్టార్ట్ అయింది. దగ్గర దగ్గర 215 రూపాయలు ఎంత వచ్చింది, స్క్రీన్ షాట్ పెడతాను. మళ్ళీ అక్కడ నుంచి బుకింగ్స్ లాంగ్ ఇస్తుంది. మళ్ళీ రేట్లు సెట్ అవుతుంది. అసలు ఏం అర్థమైంది సెటిల్ అయితే అసలు రేట్లు ఏం అర్థమవ్వట్లేదు. డీజల్ ఊబర్ ఆన్ చేసిన, ఊబర్లో బుకింగ్ రాలేవు. ర్యాపిడో ఆన్ చేసిన, ర్యాపిడో బుకింగ్ వస్తున్నాయి కానీ మళ్ళీ రివర్స్ చూపిస్తున్నాయి, మళ్ళీ ఎక్కడ సైడ్ వస్తున్నాయి. ఎందుకు లేదా ఆయన అని చెప్పి మనకు మధ్యాహ్నం కూడా వేరే దగ్గర వెళ్ళే ఉండే. సరే చూద్దామని అనుకుని ఏం చేసిన అట్లనే పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ అన్న మోగుతూనే ఉంది. అది 15 కిలోమీటర్లకి 200 రూపాయలు, 20 కిలోమీటర్కి 250 రూపాయలు ఇట్లనే వస్తున్నాయి అని ఏమి యాక్సెప్ట్ చేయలేదు. గమ్మున కూర్చున్నా, ఏడికైతే ఆడికని గమ్మున ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ కూర్చున్నాను. ఏ బుకింగ్ వచ్చేదాకా నాకు కన్వెంట్ వచ్చేదాకా నేను కూర్చున్నాను. అయితే ఊబర్లో ఒక బుకింగ్ పోగింది, పికప్ చేసుకున్నా. ఎక్కడ ఉండే అది బంజారాస్ ఎక్కడ ఉండే, ఫోన్ చేసి లిఫ్ట్ చేయట్లేదు. 4.3 కిలోమీటర్స్ ఎంతో ఉండే, లిఫ్ట్ చేయట్లేదు. సరే ఇట్లయితే అవుతట్లేదు అని చెప్పి కొద్దిసేపు అయిన తర్వాత నేనే వాడు క్యాన్సిల్ చేశాను. నేనే క్యాన్సిల్ చేస్తే మళ్ళీ మనకు అది రిమార్క్ వచ్చింది, అదే ఓకే అయిపోయిందని. ఏమో ఇట్లయితే కాదురా ఆయన, ఇక మనకు అక్కడ వేరే దగ్గర వెళ్ళేది ఉంది, అది నా సాయంత్రం వరకు ఉంటుంది, ఎందుకు లేదు అనవసరంగా రిస్క్ అని చెప్పి ఇంటికి పోదామని ఇట్లా జీడిమెట్ల నుంచి నాకు వచ్చామని నాగోల్ సైడ్ వచ్చామండి. సరే నాగోల్ సైడ్ పోదామని చెప్పి ఇట్లా వెళ్తున్నా. అప్పుడే జీడిమెట్ల బుకింగ్ వచ్చింది. ఇక్కడ నుంచి బాలనగర్ చౌరస్తా నుంచి మళ్ళీ జీడిమెట్లో పోయింది. ఎంటీ వచ్చిన బాలనగర్ చౌరస్తా దాకా మళ్ళీ జీడిమెట్లో బుకింగ్ దొరికింది. అది ఎంతుండే 10 కిలోమీటర్లకి 350 రూపాయలు ఇచ్చాడు. బాలనగర్ నుంచి పికప్ జీడిమెట్లో పోయింది రివర్స్లో. సరే ఏదో ఒకటి మంచిగా అయితే రేట్ వచ్చింది కదా, 30 రూపాయలు per కిలోమీటర్ పడుతుంది, ఎందుకులే అని చెప్పి తీసుకున్న తర్వాత అక్కడ దింపేసిన తర్వాత మళ్ళీ బుకింగ్ వచ్చింది సేమ్ 10 కిలోమీటర్లు. చెప్తున్నా మనం ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి అన్న, ఒక్కసారి మీరు లాంగ్ ట్రిప్లు కొడితే మీకు లాంగ్ ట్రిప్లే వస్తూనే ఉంటాయి. మీరు షార్ట్ ట్రిప్లు కొడితే ఇది లాస్ట్ వీక్ నుంచి చెప్తున్నా మీకు, ఇది గమనించండి అన్న, మీకు అర్థమైపోతుంది. మళ్ళీ సెకండ్ ట్రిప్ వచ్చింది నాకు ఇక్కడ నుంచి మన జీడిమెట్ల నుంచి. జీడిమెట్ల అంటే మన జీడిమెట్ల మధ్యలో ఉంది కదా సుచిత్ర, అక్కడ మధ్యలో నుంచి వచ్చింది. తీసుకున్నా 10 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు ఉండే. అది కూడా సేమ్ 350 ఇంత చేంజ్. పికప్ చేసుకుని డైరెక్ట్ వాళ్ళని అక్కడ దింపేసి మళ్ళీ డైరెక్ట్ నాగోల్ వచ్చేసిన. నాగోల్ లొకేషన్ పెట్టుకున్నా, రాలేదు. ఫుల్ ట్రాఫిక్ జామ్. ఎందుకు జామ్ ఉందా అంటే నాగోల్ మెట్రో స్టేషన్ అయిపోయిన తర్వాత లారీ కార్ని దొబ్బేసింది, అటాచ్ చేసింది మొత్తం. అంటే ఒక సైడ్కి మొత్తం కొట్టేసింది. ఆ యాక్సిడెంట్ వల్ల మొత్తం ఇలా చూసినా అన్న జూబ్లీస్ బంజారాస్ మాత్రం టూ మచ్ జామ్ ఉంది. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి ఒకటి, ఇంకేమంటారు హాలిడేస్ కూడా వచ్చినాయి, అందరూ బిజీ ఉన్నారు.
దానివల్ల మొత్తం ట్రాఫిక్ జామ్ వల్ల ఏం చేసిన ఎక్కడ వెళ్ళేటట్లేదు, మొత్తం ట్రాఫిక్ జామ్ ఉంది ఎక్కడన్నా కానీ. ఇంకా బంజారా జూబ్లీస్ అయితే బుకింగ్స్ వస్తున్నాయి కానీ బుకింగ్స్ మాత్రం తీసుకోలేదు. ఫిలిం నగర్ వచ్చింటే తీసుకోలేదు. చెప్తున్నా ట్రాఫిక్ జామ్ వల్ల ఎక్కడ పోలేదు, డైరెక్ట్ నాగోల్కి వచ్చే ఉండే. నాగోల్కి వచ్చేసి స్టే చేసినాం. అది దగ్గర ఇలా ఆ బుకింగ్ 2 బుకింగ్లు వచ్చినాయి కాబట్టి 300-350 వచ్చినాయి కాబట్టి అంత అందంగా లేకుంటే పెట్రోల్కి దానికి బరాబర్ సరిపోయింది. దగ్గర ఇలా 1800 సంపాదించిన, దాంట్లో పెట్రోల్ సగం పోయినా సగం వచ్చింది. అది ఇవాళ శనివారం రన్నింగ్ ఇవ్వాలి. అది మొత్తం పొద్దున పూట అయితే జామ్ నాకు ఇక్కడ జూబ్లీస్ అయింది, బంజారాస్లో అయింది. దాని తర్వాత ఇక జిడిమెట్లకు వచ్చినాయి అయితే ఆ నుంచి అంతే. ఇక నా దగ్గర మొత్తం 7 బుకింగ్లు 8 బుకింగ్లు కొట్టిన, 1800 సంపాదించిన, దాంట్లో సగం పెట్రోల్ పోయినా సగం నాకు వచ్చింది. అది రెగ్యులర్ రన్నింగ్ అయితే లేకుండా అనుకున్నా ఒకటి కొడదాం, లే ఒక 3-4 వేలు బాగా కొడదాం నైట్ ఎంత అయితే అంటారు. కానీ బయట చూసే సిచ్యువేషన్ అది లేదు, వేరే సిచ్యువేషన్. ఓకేనా, మీకు రన్నింగ్ ఎంత ఉందో మీకు స్క్రీన్ షాట్ పెడతా ప్రతిదీ. ప్లీజ్ నా వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేస్తారు, ఇట్లనే సపోర్ట్ చేయండి. ఓకేనా, బాయ్.